వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లైవ్ చూద్దాం. తర్వాత ఇండిపెండెంట్ గా సపోర్ట్ చేసిన వారైతేనేమి అందరినీ చూసుకున్నప్పుడు మేము ఉదయం కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మేము ఇతర పార్టీల కంటే కూడా అగ్రస్థానంలో ఉన్నాం. ఈ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ప్రజలకైతేనే కార్యకర్తలు అయితేనే అందరికీ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మేమైతే ఏదైతే ఫిగర్ ఇచ్చామో 800 పైచీలకు పంచాయతీ సర్పంచులు మా పార్టీ తరఫున పార్టీ అనుబంధంగా గెలిచిన అభ్యర్థులు వారు ఎన్నికల కమిషన్ ఈ పార్టీ రహితంగా జరుపుతోంది కాబట్టి ఎన్నికల కమిషన్ వెరిఫై చేసి ప్రకటించిన మా నెంబర్కు స్టిక్ ఆన్ అవుతాం. ఎందుకంటే కొందరు పార్టీ మీద వ్యతిరేకమైన దుష్ప్రచారంలో భాగంగా రకరకాల అంకెలు సంఖ్యలు ఇచ్చారు. మేము చెప్పిన అంకెలకు మేము తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరిఫికేషన్ చేసి వారి అనుబంధ ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారు అని చెప్పి వెరిఫికేషన్ చేసేదానికైనా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇవే కాదు, ఇవి సింబల్ లేకుండా పార్టీ రహితంగా జరుపుతున్న ఎన్నికలు. ఇంకా రెండో దశ కూడా ఉంది. ఆ ఎన్నికల్లో కూడా మేమే ఘన విజయం సాధించబోతున్నాం. అలాగే రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ పరంగా జరపబోతారు. సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద కూడా తప్పకుండా మాకు ప్రజలు పట్టం కడతారని నమ్మకం ఉంది. ఏవైతే పార్టీ సింబల్ మీద జరుగుతాయో ఆ ఎన్నికలను వెనక్కు వేశారు షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం. ఒక దురుద్దేశంతోనే ఆ విధంగా, ఎందుకంటే సింబల్ జరిగితే గనక వారికి ఇబ్బందికరంగా ఉంటుంది, వారి భవిష్యత్తుకు నష్టమని చెప్పి జంకే పార్టీ రహితమైన ఎన్నికలను జరిపారు. పార్టీ రహితమైన ఎన్నికల్లో కూడా మాకు ప్రజలు ఈ ఏకగ్రీవ ఎన్నికల్లో కూడా మాకే మెజార్టీ స్థానాలు దక్కేట్టుగా చేశారు. అవి జరిగినా మాకు గట్టి నమ్మకం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా మాకే మెజార్టీ వస్తుందని. ఎందుకు ప్రభుత్వం వెనక్కుపోతుంది అని అంటే, ఉప ఎన్నికలైతే శాసనసభకు జరగాల్సిన డిస్క్వాలిఫై చేశారు కొందరు శాసనసభ్యులను. ఆ ఉప ఎన్నికలు జరగకుండా ఉండే విధంగా సాగదీసి తర్వాత వారిని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే ఉప ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఓటమి తథ్యమని భయపడే అటువంటి కుతంత్రాలు పాల్పడుతున్నారు. ఏమైనా ప్రజాభిమానం మా పక్కనే ఉందనే దానికి ఏకగ్రీవ ఎన్నికలు కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇది ఒక మెట్టు, మళ్ళా ఎన్నికలు కూడా జరగపోతాయి. అందులో కూడా మా పార్టీకి అఫిలియేషన్ ఉన్న అభ్యర్థులు ఎక్కువ గెలుపు సాధిస్తారని మా నమ్మకం. ఎందుకంటే వివిధ రకాల దుష్ప్రచారాలు చేసినారు కాబట్టి మేము ఇచ్చిన ఫిగర్కు మేము కట్టుబడి ఉన్నాము. ఎన్నికల కమిషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చునని. అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వచ్చు కదా, ఎన్నికల కమిషన్ కోరచ్చు కదా వీరి రాజకీయ అఫిలియేషన్ ఏమిటిని. ధైర్యం ఉంటే అడగచ్చు. మేము రాయిచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము లేఖ ఇచ్చేదానికి ఎన్నికల కమిషన్కు లేఖ ఇచ్చేదానికి మీరు వెరిఫై చేస్తే మాకు అభ్యంతరం లేదని లేఖ ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలు కూడా రమ్మనండి ముందుకు. ఏం చెప్తారు ఎన్నికల కమిషన్? ఊరికి లీకులు ఇచ్చుకుంటా పత్రికలకు దుష్ప్రచారం ఎందుకు? ఇవన్నీ కూడా మేము ఇస్తున్న ఫిగర్స్ కూడా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ శ్రేణుల నుంచి తెప్పించుకొని
మా పార్టీకి అఫిలియేషన్ సర్పంచ్లా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాతనే మేము ఇచ్చిన ఫిగర్స్. 850 వచ్చింది కదా, 850 మాకు 715 కాంగ్రెస్కు, 421 తెలుగుదేశానికి, 92 టీఆర్ఎస్కు. వచ్చినాయి కదా, సాక్షి పేపర్లో కూడా వచ్చినాయి. 421, 92. ఇవి వచ్చినట్టేలేండి, ఫిగర్స్ వచ్చినట్టే కదా. మీ సైడ్ నుంచి ఏం క్వశ్చన్లు లేవా? క్వశ్చన్ లేచే